సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గ్రూప్ 2లో అత్యధిక మార్కులు రావాలంటే మరియు ఎలాంటి మెలకువలు పాటించాలి అనే అంశాల గురించి మాట్లాడతాము. ముఖ్యంగా ఉన్న సమయం అనేది మనకు ఇంకా 10-15 రోజులు అయితే 10 రోజుల వరకే టైం ఉంది కాబట్టి ఈ ఉన్న సమయంలో మోస్ట్ ఇంపార్టెంట్గా ఉన్న టాపిక్లు అది పేపర్ 1 కానీ, పేపర్ 2 కానీ, పేపర్ 3 కానీ, పేపర్ 4 కానీ. సో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి టాపిక్లు చదువుకోండి. తర్వాత వాటిని రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ మధ్య కాలంలో గ్రూప్ 3లో కూడా ఎక్కువగా అండర్స్టాండింగ్ క్వశ్చన్ అడిగిండు, జతపరచిన క్వశ్చన్ అడిగిండు, సరి అయినవి సరికానటువంటి క్వశ్చన్ అడిగిండు కాబట్టి అలాంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలా, మ్యాక్సిమం ప్రతి పేపర్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఎగ్జాంపుల్, సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనుకోండి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కొన్ని కమిటీల మీద ఎక్కువ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి సగల సమ్మె కానీ, తర్వాత సాగరహారం కానీ, ఆ దీక్ష సమయాలు కానీ వాటి మీద బిట్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అదే ఇప్పుడు తెలంగాణ హిస్టరీ అనుకోండి, సో కాకతీయుల చరిత్ర కానీ, శాతవాహనుల చరిత్ర కానీ, తర్వాత కుతుబుషాల చరిత్ర కానీ, సో అసబ్జాయి వంశం, ఈ విధంగా అందులో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్గా టాపిక్స్ చదువుకోండి. సో మరి పాలిటీ అయితేనేమో రాజ్యాంగం ఉన్నటువంటి నిబంధనలు, తర్వాత ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని ప్రధాన యాక్ట్స్ ఏమున్నాయి, ప్రధాన చట్టాలు ఏమున్నాయి, చట్ట అంటే సవరణలు ఏమున్నాయి, ఇట్లాంటి అంశాలు అంటే రీసెంట్గా జరిగిన అంశాలు మరియు సో పాస్ట్లో జరిగినటువంటి అంశాలు అటువంటివి ఎక్కువగా చూసుకుంటూ, అదేవిధంగా మనము సో ఎకనామిక్లో అయితేనేమో నీతి ఆయోగ్ చాలా ఇంపార్టెంట్, జాతీయ ఆదాయం మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. అదేవిధంగా ఎకనామిక్స్లో తీసుకున్నట్లయితే పేదరికము, నిరుద్యోగం మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ప్రణాళిక సమయం మీద తప్పనిసరి క్వశ్చన్ అడుగుతాడు, జిఎస్టీ మీద క్వశ్చన్ అడుగుతాడు. సో ఇట్లాంటి టాపిక్స్ మీద వాటి మనం ఎక్కువగా సో ఫోకస్ చేసి చదివినట్లయితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తెలంగాణలో అయితే వ్యవసాయ రంగము, తెలంగాణ యొక్క ఎకనామిక్ జోన్స్ మీద అడుగుతున్నాడు. సో తెలంగాణ టీఎస్ ఐపాస్ కావచ్చు, టాస్క్ కావచ్చు, ఇట్లాంటి ప్రశ్నల మీద ఎక్కువగా అడుగుతున్నాడు. కాబట్టి అట్లా సో పారిశ్రామిక రంగము, నెక్స్ట్ తెలంగాణ ఉన్నటువంటి సేవారంగ అంశాలు, తెలంగాణ ఉన్నటువంటి పర్యాటక అంశాలు, ఈ విధంగా వాటిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కూడా వాటి మీద కూడా క్వశ్చన్ అడుగుతుంది. కాబట్టి వాటిని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఇట్లా అన్ని పేపర్లను కూడా ఇంపార్టెంట్ అంశాలు ఎక్కువగా సో రివిజన్ చేయండి ఉన్న సమయంలో. మరి ఇంకా ఏం చేయాలి సార్ అంటే ప్రతిరోజు కూడా ప్రతిరోజు టెస్ట్ రాయండి. అంటే అది పేపర్ 1 కానీ లేదా పేపర్ 2 కానీ, పేపర్ 1 కానీ లేదా పేపర్ 2 కానీ, ఏదైనా కానీ. సో రోజు ఒక టెస్ట్ రాసుకోండి, కంపల్సరీ ఒక టెస్ట్ రాయాలి. అది ఎన్ని మార్కులు రాయాలి, 150 మార్కులు కంపల్సరీ టెస్ట్ రాయాలి. సో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రాసే ప్రయత్నం చేయండి. అందువల్ల మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఒక టెస్ట్ రాయడం వల్ల సో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఎలా వస్తుంది అనే క్వశ్చన్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని రివిజన్ చేయండి. ఏం చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎక్కువగా రివిజన్ చేయండి. దానివల్ల మీకు ఎక్కువ మార్కులు సాధించడానికి తప్పకుండా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రతిరోజు ఎన్ని గంటలు చదవాలి? సో ఉన్నటువంటి సమయంలో ప్రతిరోజు 12 గంటలు చదవండి. సో 12 గంటలు చదివితే ఈజీగా మీరు తప్పకుండా జాబ్ చదవడానికి సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఎగ్జామ్ రేపు ఉంది, మరి ఎగ్జాము మార్నింగ్ 10 గంటలకు ఉంటే సో 8 దాకా చదువుకోవడం కాకుండా ఎగ్జాము ఒక ముందు రోజే, అంటే ఎగ్జామ్ రేపు అనగా ఈ ఒక రోజు ముందే సో 6 గంటలు చదివేసి సో ప్రశాంతంగా నిద్రపోయేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ ముందు రోజే 11 గంటల వరకు 12 గంటల వరకు రాత్రి 2 గంటలు చదువుకొని సో అరిబరిగా మరి మార్నింగ్ లేసేసి ఎగ్జామ్ పోయడం వల్ల సో ఆ విధంగా మీరు ఎగ్జామ్ ఇన్ని రోజులు కష్టపడ్డది. అంటే ఎవరైతే బాగా కష్టపడ్డారో లేదా మామూలుగా కష్టపడే వాళ్ళు కూడా సో ఎగ్జామ్ ముందు రోజు బాగా పుస్తకాలు ఎక్కువ తెరవద్దు. ఎందుకంటే ఆ రోజు ఒక 6 గంటలు చదివేసి, అంతకంటే ముందు రోజు 6 గంటలు చదివేసి తెల్లారి ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ పోవాలి. అట్లా వెళ్ళినట్లయితే తప్పకుండా మీరు ఎక్కువ కొన్ని క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేయగలిగిన పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్, ఎలాంటి భయం అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. సో పట్టుదల, ఆత్మవిశ్వాసము, ఎలాంటి అంటే ఇక్కడ ఏంటంటే భయం అనేది రానియద్దు. భయం అనేది సో మనం భయపడతాం, భయం అనేది మనలోని రానియకుండా సో ధైర్యంతో ఎగ్జామ్ అనేటువంటి రాసే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, ఎగ్జామ్ రోజు వాస్తవానికి ఏం చదవద్దండి. ఎగ్జామ్ రోజు ఇలా ఎగ్జామ్ ఉందనుకోండి, సో ఇలా ఎగ్జామ్ రాస్తున్నాం, ఆ రోజు ఎకనామిక్స్ అంతా తీసి పాలిటీ అంతా తీసి అదంతా రిపీట్ చేయకుండా ఎగ్జామ్ రోజు ప్రశాంతంగా సో ఈరోజు ఏమైనా వీలైతే ఒక గంట అట్లా మ్యాక్సిమం లేదా అసలు రివిజన్ ఆ రోజు చేయకూడదు. నెక్స్ట్, ఎగ్జామ్ ముందు రోజు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏదన్నా మనకు బ్యాడ్ న్యూస్ వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వాతావరణంలో మనము సో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఎగ్జామ్ ముందు రోజు సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదా సెల్ ఫోన్ తక్కువ వాడండి, లేదా అవసరమైతేనే ఫోన్ కాల్ ఏమైనా అవసరం ఉన్న వాళ్ళకి వేయండి. మిగతా అంతా కూడా ఆఫ్ చేసుకుంటే మీకు ఫోన్ కాల్స్ చేయడం వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతారు. సో కొన్ని డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఎగ్జామ్ ముందు రోజే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మీకు బెటర్. నెక్స్ట్ ఏంటి, సో ఎగ్జామ్కు 2 గంటల ముందు వెళ్ళండి. ఎగ్జామ్ ఉంది. సో 10 గంటల ఎగ్జామ్ అంటే మీరు 9 గంటల వరకు చేరుకుంటే అట్లా కాకుండా సో ఎగ్జామ్ 10 గంటలకు ఉంటే 8 గంటలకు అంటే 8 o'clock వరకు రీచ్ చేయండి. సో ప్రశాంత వాతావరణం వెళ్ళాలి. ఒక 2 గంటల ముందు వెళ్ళండి.
ఓకేనా, ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ ముందు చర్చల్లో దిగకండి. అంటే ఈ ఎగ్జామ్ ఒక 2 గంటల అయితే ఎగ్జామ్ ఉంది, ఇక దోస్తులు ఫ్రెండ్స్ అందరూ కలిస్తే వాళ్ళతో చర్చలు పెట్టండి, చర్చల మీద చర్చలు చేసి సో ఇది ఇట్లుంటుంది అది అట్లా కాకుండా చర్చలో దిగకండి. ఆ ఎగ్జామ్ రోజు ఎలాంటి చర్చలు దిగకూడదు. మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్కి వెళ్ళండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. తప్పకుండా మీరు నేర్చుకున్న అంశాల మీదనే అడుగుతారు. ఓకేనా, నేర్చుకున్న అంశాల మీదనే ఎక్కువ అడుగుతారు కాబట్టి సో ఆ విధంగా. నెక్స్ట్ ఎగ్జామ్లో పక్క వాళ్ళతో మాట్లాడకండి. సో పక్క వాళ్ళకి మీకంటే ఎక్కువ తెలుసాను వాళ్ళ పక్క ముందు వాళ్ళని అడగడం అట్లాంటివి చేయకుండా మీకు వచ్చిందే కరెక్ట్ అని అనుకోండి. ఎందుకంటే మీకు వచ్చిందే కరెక్ట్ అని అనుకోండి. పక్క వాళ్ళను చూసి అట్లా ఎక్కువగా ప్రయత్నం చేయకండి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రారంభంగానే ఏం చేయాలి? ఎగ్జామ్ ప్రారంభంగానే ఫస్ట్ ఇన్ కేస్ నీకు ఒక ఎకనామిక్స్ చెప్తున్నాను, ఉదాహరణకు ఒక పాలిటీ అనుకోండి. పాలిటీ నీకు బాగా పట్టుంది, ఫస్ట్ పాలిటీ క్వశ్చన్లు చేసుకుంటూ పోండి. ఎందుకంటే నీకు తెలిసిన ఆన్సర్ ఎక్కువ వస్తాయి కాబట్టి నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. లేదా ఒక తెలంగాణ ఉద్యమం ఉంది, తెలంగాణ ఉద్యమంలో కొన్ని టాపిక్స్ బాగా తెలుసు, ఆ టాపిక్స్ ఏదో క్వశ్చన్లు ఆ క్వశ్చన్లు అట్లా. లేకుంటే నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ముందుగా తెలిసినటువంటి ఆన్సర్లు ఫస్ట్ చేయండి. సో 150 క్వశ్చన్లు ఉంటే 150 క్వశ్చన్లు ఉన్నాయండి. ఈ 150 క్వశ్చన్లో ఫస్ట్ నీకు ఒక 70 క్వశ్చన్లు తెలుసు అనుకోండి. ఆ ఫస్ట్ 1 to అంటే 70 క్వశ్చన్ల వరకు, అంటే 150 క్వశ్చన్లో 70 క్వశ్చన్లు తెలిసిన క్వశ్చన్ ఫస్ట్ చేయండి. దానివల్ల నీకు క్వశ్చన్ మీద అవగాహన, అంటే క్వశ్చన్ల పైన అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగి రెండోసారి కొన్ని క్వశ్చన్ చదవగానే కొన్ని ఆన్సర్లు గుర్తొచ్చే ప్రయత్నం ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి? తెలిసిన ఆన్సర్లు చేయండి. సో రెండవసారి ఏం చేస్తాము, సెకండ్ రౌండ్లో ఏం చేస్తామంటే ఎలిమినేట్ విధానం, అంటే ఇక్కడ కాని ఏదో గుర్తించండి. రెండవ విధానంలో ఏంటంటే అందులో ఒక ఆన్సర్ కాదేంటో కానిది ఏదో కూడా సో చూసి వాటిని అలా చేస్తే కూడా మనకు ఎక్కువ సో తప్పకుండా ఆన్సర్ అనేది కరెక్టే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎలిమినేట్ విధానము ఫస్ట్ ఏంటంటే తెలిసిన ఆన్సర్లే చేయండి. ఉదాహరణకు 150 క్వశ్చన్లకు కంప్లీట్గా 100% తెలిసిన ఆన్సర్లు, ఉదాహరణకు ఒక 60 చేసాం అనుకోండి, లేదా 80 చేసాం అనుకోండి, లేదా 100 చేసాం అనుకోండి, నీకు కాన్ఫిడెన్స్లో పెరుగుతుంది. ఆ మిగిలిన క్వశ్చన్ల ఆన్సర్ కూడా మనము కొంతవరకు ఎలిమినేట్ విధానం కానీ లేదా ఆ సమయంలో గుర్తొస్తూ ఉంటాయి. కొన్ని మనకి ఆ 100 చేసినా కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది కాబట్టి గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానంలో ఫాలో అవ్వండి, ఈ ట్రిక్స్ అనేది ఫాలో కావండి, ఎలిమినేట్ చేయండి. కొన్ని ఆన్సర్లు కానీ ఏదో కూడా అట్లా విధానంలో కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ పాజిటివ్ థింక్లో వెళ్ళండి, ఎగ్జామ్కి వెళ్ళాలి, పాజిటివ్ థింక్ వెళ్ళండి. తప్పకుండా ఎక్కువ మార్కులతో జాబ్ అనేది సాధించడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ టు ఆల్. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ నేను ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామ్లో పక్కవారితో మాట్లాడద్దు. ఎగ్జామ్లో ఏంటంటే మనము ప్రతి ఒక్కరిని అంటే ప్రశాంత వాతావరణాన్ని మనం ఏర్పరచుకుంటూ సో మనము ఒక ప్రశాంతంగా ఆలోచించే విధానం ఏర్పాటు చేయాలి. భయాందోళనకు గురి కావడం, ఎగ్జామ్ ఇట్లా అట్లా కాకుండా ఎలాంటి విధి విధానాలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాయండి. అలా రాసినప్పుడు ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే సో మీరు దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని మన బబ్లింగ్ ఉంటుంది అంటే బ్లాక్ పెన్ ఒకటి కాకుండా 2 పెన్లు 3 పెన్లు తీసుకెళ్ళండి. ఒక బ్లాక్ అన్న బ్లూ అన్న ఏదైనా ఒక కలర్ తీసుకెళ్ళండి. అక్కడ ఆ ఓఎంఆర్ షీట్లో కూడా చాలా నిదానంగా చాలా ఎలాంటి మిస్టేక్ లేకుండా రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ బబ్లింగ్ చేసినప్పుడు కూడా మిస్టేక్ ఏది, ఎందుకంటే అక్కడ ఒక్క బబ్లింగ్ మిస్టేక్ అయినా కూడా సో మీ ఎగ్జామ్ ఇన్ని రోజులు చదివంతా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి సో చాలా కేర్ఫుల్గా రాయండి. ఆల్ ద బెస్ట్ ఈ యొక్క గ్రూప్ 2 రాసేవాళ్ళందరూ కూడా సో ముందుగానే తెలియజేస్తా ఉన్నాను. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.